హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తంబేలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది రవ్వ లడ్డు రెసిపీ అనేది. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా బెల్లంతో ఎలా చేస్తానో చూసేయండి. బెల్లం రవ్వ లడ్డు అనేది ఎంతో రుచికరంగా జ్యూసీగా ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దానిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ అనేవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకొని మంటను లో టు మీడియం పెట్టుకొని రవ్వ అనేది 5-6 నిమిషాలు వేగనివ్వాలి. రవ్వ ఎంత వేగితే అంత లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్, ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే లడ్డు అనేది జ్యూసీగా వస్తుంది. ఒక గిన్నెలోకి పక్కన తీసేసుకోవాలి రవ్వని. అదే ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక బెల్లం వేసుకోవాలి. 1 కప్పుకి 1/4 కప్పు బెల్లం వేసుకొని 3 టేబుల్ స్పూనే వాటర్ వేసుకోవాలండి. బెల్లం మొత్తం ఇట్లా కరిగించుకోవాలి. బెల్లం అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి పాకం అవసరం లేదు. కొంచెం 2 మినిట్స్ ఆగిన తర్వాత బెల్లం నీళ్ళు వడగట్టుకోవాలండి. దీనిలోకి 1 స్పూన్ యాలచి పౌడర్ వేసుకోవాలి. స్కిప్ అయిపోయింది. బాగా బెల్లం నీళ్ళను కలిపి పక్కన పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు చుట్టుకోవాలండి. ఇలా లడ్డూలు అనేవి జ్యూసీగా భలే వచ్చాయండి. అస్సలు చూస్తూ ఉంటేనే నోరూరుతుందండి. అంతే అండి, ఈజీ ప్రాసెస్ రవ్వ లడ్డు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్.